హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తుందండి. పిల్లలు లేచేలోపే పని అంతా చేసేసుకోవాలి. ఇది ఇంకా నైట్ ఉప్మా చేశానండి, బ్రౌన్ రైస్ నోపుతోని. బ్రౌన్ రైస్ ఇంట్లో ఉంటే మనమే నోపు చేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. బియ్యం అయితే నానబెట్టానండి. పెరుగు చూడండి ఎంత గడ్డ కట్టిందో, నైట్ తోడేసాను. ఇంకా కొంచెం తోడుకోవాలి. ఇంకా నా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈరోజు లేట్ అయిపోయింది జ్యూస్ తాగడానికి. అన్నం మీద మూత పెట్టుకుంటే మనకి త్వరగా అనేది ఉడుకుతుంది అన్నమాట. నేను అరగంట సేపు నానబెట్టాను ఈ రైస్. పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ధాన్యం బియ్యం అనేది. ఈరోజు కర్రీ అయితే ములంకాడలు ఇక్కడ వండుతానండి. పాప కోసం మొన్న ఆదివారం చేపలు తీసుకున్నాను చెప్పాను కదా, అవి ఆ రోజు వండలేదండి. చికెన్ బిర్యానీ చేశాను, అదే రెడీ అయిపోయింది. నిన్న చాలా ఏడ్చింది, చేప ఫ్రై ఎందుకు చేయలేదు అది ఇది అని చెప్పి. నేను ఆల్రెడీ ఉప్పు కారం మసాలా అంతా పెట్టేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట. ఈరోజు ఇది ఫ్రై చేసేస్తాను. ములంకాడ ఇగురు వండుతానండి. ఈరోజు అయితే లంచ్ రెసిపీస్ అవి మావి. నేనైతే డైలీ జ్యూస్ తాగుతానండి. మాలాంటి హౌస్ వైఫ్స్ ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో పని చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు కంపల్సరీగా ఈ జ్యూస్ అనేది తీసుకోవాలండి. నీరసం అనేది రాకుండా ఉంటుంది, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారండి. వాయిస్ ఓవర్కి లైవ్లో మాట్లాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. వాయిస్ అయితే యాక్చువల్గా అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ అంతలో మా వారైతే వీడియో కాల్ చేశారండి. డ్యూటీలో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తే ఇంక అతనితో మాట్లాడుతున్నాను. అది కూడా రికార్డ్ అయింది, కానీ తీసేసాను అనమాట వాయిస్ ఓవర్ ఎందుకని చెప్పి. వీడియో మొత్తం అసలు లైవ్లో మాట్లాడి పెడదాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి జ్యూస్ అయితే కంపల్సరీగా తీసుకుంటానండి. క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ. మీరు క్యారెట్, బీట్రూట్, యాపిల్ కానీ దానిమ్మ కానీ ఏదైనా తీసుకోండి, కానీ కంపల్సరీగా క్యారెట్, బీట్రూట్ మాత్రం అందరూ ఉండాలండి. సో హౌస్ వైఫ్స్ అందులో చిన్నపిల్లలు పాలు ఇచ్చే తల్లులు కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళండి, వాళ్ళకి రోజంతా ఏదో పని ఉంటూనే ఉంటుంది. హెల్పర్ ఎవరొకరు ఉంటే పర్లేదు, మాలాగా హెల్పర్ లేని వాళ్ళు మాత్రం కంపల్సరీగా రోజంతా ఎనర్జీగా ఉండాలి. ఓపిక్గా పని చేసుకోవాలంటే మాత్రం జ్యూస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఇదైతే నాకు బాగా వర్కౌట్ అవుతుంది. నీరసం అనేది బాగా తగ్గుతుంది మాట. నిద్ర లేకపోయినా మంచిగా ఉంటున్నాను. ఇంకా కూర కోసం అయితే ఉల్లిపాయలు అయితే అన్నీ తొక్క తీసి పన్ను ఉడుకుతుంది. ఈ లోపు మా బాబు అయితే పడుకొని లేచాడండి. వాడు లేచేలోపే పని అంతా చేసేసుకోవాలి. పని అంటే వంట పని అయిపోతే చాలు, మిగతా పని నేను మెల్లగా చేసుకుంటాను. వంట పని మాత్రం అయిపోవాలని ఎప్పుడు అనుకుంటాను, కానీ నేను ఎంత త్వరగా లేచినా, నేను లేచిన ఒక హాఫ్ అన్ అవర్కి వాడు లేచిపోతాడండి. ఆల్రెడీ వాళ్ళు లేచాడు, ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా కొంచెంసేపు అలా ఆడుకొని వాడికి డైలీ మార్నింగ్ నేను నా ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పల్లీలు ఉంటాయి కదండి, నేను ఆర్గానిక్ పల్లీలు తీసుకున్నానండి. ఇవి రోస్ట్ చేసి ఉంచేస్తాను అన్నమాట. వేపేసి ఒక గ్లాస్ జార్లో వేసి ఉంచేస్తాను. వాడికి రోజు కొన్ని కొన్ని ఇస్తాను అన్నమాట తినడానికి. పలుకు ఇవ్వనండి, అవి మింగిస్తే చాలామంది చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. 4 years బిలో పిల్లలకి అలా ఇవ్వకూడదు. అవి 2 బద్దలుగా చేసి నా చేతిలో పెడితే ఒక్కొక్కటి తీసుకొని తింటాడండి. ఇవి చాలా బలం కదా, మంచి ప్రోటీన్ కూడా. వాడికి పల్లి అలా ఇస్తే తినడు, నాకు ఇస్తాడు 2 ముక్కలు చేయమని. పిల్లలకి అలవాటు అయితే యాక్చువల్గా మీకు తెలుసు కదండి, డైలీ మార్నింగ్ మిల్లెట్స్ అంబలని తాగుతాము. కానీ ఆ రోజు ముందు రోజు నేను నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అంబలైతే లేదు, అందుకని చెప్పి పల్లీలు అయితే ఇచ్చానమాట వీడికి. ఇంకా పాప కూడా లేచిందండి, తను పలకర్ చేసేసుకుంది చక్కగా. ఇంకా ఫస్ట్ జడలేస్తానండి, ఎందుకంటే జుట్టు పైన ముఖం మీద పడితే పాపకి విపరీతంగా వేడి కురుపులు అనేవి వచ్చేస్తున్నాయి.
అందుకని చెప్పి జడలు వేసే ముందు ఒక్క 5 నిమిషాలు పేలు దువ్వెనతో పేలు అనేవి చూస్తానండి. ఎండాకాలం కదా, చెమటకి బాగా పేలు పట్టేస్తాయండి. ఎక్కడికి బయటకు వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. కానీ చెమటకి నాకు కూడా అంతే పట్టేస్తాయి. నేనైతే డైలీ దూకుంటాను. పాపకైతే 2 రోజులకు ఒకసారి దూవుతానండి. ఎందుకంటే పేలు దువ్వెనతో దూవితే తల కొంచెం నొప్పి వస్తుంది కదా, అందుకని చెప్పి. పేలు చూస్తానంటే ఎప్పుడు చూపించుకోదు, ఎప్పుడు దెబ్బలు పడిపోతాయి. అందుకని ఇంక చూడడం మానేశాను. ఇంకో 5 నిమిషాలు దువ్వేసి పాపకైతే జడలు అయితే వేసేస్తున్నానండి. దివ్యభారతి జడ, ఏడుపాయల జడ, ఫ్రెంచ్ ప్లేట్ అంటారు కదండి, ఆ జడలు అయితే 2 జడలు వేస్తానమాట. నాకు ఫ్యాషన్ జడలు వేయడం చాలా చాలా ఇష్టం అండి. మా పాప అంటది ఎప్పుడు ఈ జడలు వేయండమ్మా ఎందుకు అని. ఆ జడలు వేస్తే హెయిర్ బయటికి రాకుండా ఉంటుంది, పాపకు కూడా నుదుటి మీద కురుపులు ఏమి రాకుండా ఉంటాయి అని చెప్పి ఆ జడలు అయితే వేస్తానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో జడలు అయితే. ఆడపిల్లలు ఉంటే అదొక హ్యాపీనెస్ కదండి. చక్కగా వాళ్ళకి నచ్చినట్టు రెడీ చేయొచ్చు. నాకైతే చాలా చాలా ఇష్టం. అందుకే ఫస్ట్ పాప పుట్టాలని ఆ దేవుడిని చాలా గట్టిగా కోరుకున్నానండి, పాప పుట్టాలని చెప్పి. దేవుడి దయ వల్ల ఫస్ట్ అయితే పాప పుట్టింది, మహాలక్ష్మి. చూడండి 2 జడలు ఎంత బాగున్నాయో. మా పాప ఫేస్ కట్ కూడా సూట్ అవుతాయి బాగా. ఇంకా వాళ్ళిద్దరికి టీవీ పెట్టేశానండి, టీవీ చూస్తున్నారు. నేనైతే బట్టలు ఉన్నాయి, ఏ రోజు బట్టలు ఆ రోజు మ్యాక్సిమం ఉతుక్కోవడానికి నేను ట్రై చేస్తానండి. ఎక్కువ ఉంటేనే మిషన్లో వేస్తాను. ఉతికేసి నానబెట్టేసి ఉతికేసి మిషన్లో వేస్తాను అన్నమాట, జాడించడానికి. ఒంగొని జాడించలేనండి, మీకు తెలుసు కదా, బ్యాక్ పెయిన్. అందుకని ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా మిషన్లో వేసేస్తాను. ఓన్లీ మేము వేసుకున్న బట్టలు మాత్రమే ఉతుకుతానండి నేను. ఇంక ఇలా ఉతికేసి ఒకవైపు వంట చేస్తున్నాను. వంట చేస్తుంటే బాబుకి నిద్ర టైం అయిపోయింది. 11:30 ఆ టైం అయ్యేసరికి వాడు పడుకుంటాడండి. ఉయ్యాట్లోని మినిమం అరగంట అనేది ఊపాలి. అలా ఊపుతూ ఉంటే అప్పుడు కూర్చొని ఊతాడనమాట, పడుకోడు. కూర్చొని అలా ఊగి ఊగి నిద్ర వస్తే అప్పుడు నిద్రలోకి వెళ్తాడండి. వాడి నిద్రలోకి వెళ్ళాక నేను అక్కడ వంట పని అయితే చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను సగం వరకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. వాడు పడుకున్న తర్వాత ఏ ఏ పనులు చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా పని అయితే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడైతే పడుకున్నాడు. లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో